ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో అలంకరణ చూపిస్తానండి. ఈ అలంకరణ వచ్చేసరి సిరీస్లో భాగంగా 7వ సిరీస్లో మనం అడుగుపెట్టేసాం. 7వ అలంకరణలోకి అమ్మవారిని మనం ఈరోజు అలంకరించుకోబోతున్నాం. ఎలా అలంకరించాలి ఏంటనేది ఈ వీడియోలో చూడవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ముందుగా అయితే కాళ్ళు అయితే పెట్టేశానండి నిలబడినట్టుగా భంగిమలో. అయితే నేను ఈ అలంకరణ చేసేటప్పుడు మాత్రం నేనేమి అనుకోలేదండి. అంటే ఎలా వస్తారు ఏంటనేది కూడా నేను అనుకోలేదు. నేను మొదలుపెట్టింది ఒక ప్లాన్తో మొదలు పెడితే అమ్మవారు మరొక రూపంలో అలంకరణ పూర్తయిందండి. ఎలా ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అసలు అనుకున్నాను అమ్మవారు నుంచున్న భంగిమలో మామూలుగా చీర కట్టినట్టుగా పెడదాం అనుకుని మొదలుపెట్టానండి అలంకరణ అయితే. అయితే ఆ అలంకరణ పూర్తయ్యేలోపు అమ్మవారు మనకి హాఫ్ శారీ అంటారు చూడండి, లంగా ఓణి రూపంలోకి మార్చి అమ్మవారు కట్టించుకున్నారు. ఈ విధంగా వస్త్రాలంకరణ ఈ మోడల్లో కూడా చాలా బాగున్నారండి అమ్మవారు. మీరు చూస్తారు కదా ఎంత బాగుంటారో. అంటే ఇక్కడంతా కూడా ముందు జరిగే ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదండి. కాళ్ళు చేతులు ఎలా కట్టుకోవాలి ఏంటనేది మొత్తం చూపించే కదా. మళ్ళీ వాటి గురించి చెప్తూ చూడండి. ఈ విధంగా అయితే అంటే ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు, ఇప్పుడుగా కొత్తగా చూసి ఇవాల్టి నుండి ఛానల్ చూసేవాళ్ళు ఉంటారు కదండి. వారి కోసం అని చెప్పి నేను ఎలా కట్టాలో కూడా చూపిస్తున్నానండి. మీరేమనుకోబాకండి. ఎందుకంటే కొత్తగా కట్టే వాళ్ళు అంటే కొత్తగా ఇవాళ వీడియో చూశారనుకోండి, వాళ్ళకి తెలియాలి కాబట్టి నేనైతే ఫస్ట్ కాడ నుండి ఎలా కట్టాలి ఏంటనేది కూడా చూపిస్తున్నాను. దానికోసమని నేను మొత్తం కూడా ఎలా కట్టాలి ఏంటని చూపిస్తాను. మీకు నా ఛానల్ను ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఎలా కడతాను ఏంటనేది. మీ అందరికీ తెలుసు. కానీ కొత్తగా వచ్చిన వారి కోసం మాత్రమే కాళ్ళు చేతులు అయితే ఎలా కట్టాలనేది చూపిస్తాను ఈ వీడియోలో. చూసేసేయండి వాళ్ళు. అంటే ప్రతి వీడియోలో చూపిస్తున్నాయి కదండి. కేవలం కారణం ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు చూడటానికి కోసం అనేది నేనైతే అలంకరిస్తున్నాను. ఆ తర్వాత ఇలా కుచ్చులు పోసి నడుము దగ్గర కట్టానండి. ఫస్ట్ కడతం అయితే అలా కట్టాను. కట్టిన తర్వాత విప్పితే ఏమైందంటే కాళ్ళ మధ్యలో పెట్టి నుంచున్నట్టు భంగిమలో పెడదాం అనుకున్నా కుచ్చులు పోసుకున్నట్లు. కానీ అలా అవ్వలేదు. అవ్వకపోయేసరికి ఏం చేశానంటే హాఫ్ శారీ రూపంలో అమ్మవారు కట్టించేసుకున్నారు. ఆ విధంగా అంతా నేనేం చేయనండి. ముందు రోజు అనుకుంటాను ఇలా రూపంలో నేను వెతుకుతూ ఉండగా యూట్యూబ్లోనో ఎక్కడో ఒకట ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటో చూసి ఆ విధంగా చేసుకుందాం అనుకుంటాను. అలా అయిపోతుంది. ఇక్కడ చూడండి అలా కుచ్చులు పోసి వదిలేసిన తర్వాత అసలు ఎంత బాగుందో చూడండి. ఆ బ్లూ కలరు అసలు 2 కళ్ళు సరిపోలేదు. అట్లా నుంచున్నట్టుగా ఉంది. ఆ తర్వాత నేనేం చేశానంటే కాళ్ళకి పెట్టి చూద్దాం అనుకున్నాను. మీరు చూస్తే అర్థమైపోతుంది. కానీ అలా పెడితే లుక్ రాలేదండి. కాళ్ళ సందులో పెట్టి పెడదామంటే నుంచున్న భంగిమలో పెడదామంటే ఆ లుక్ రాలేదు. నేను ఇంకా ఏం చేశానంటే తీసి మళ్ళీ కొంచెం పైకి కట్టాను. కింద కొంచెం అన్నా కాళ్ళు కనపడేలాగా పెడదామని. అసలు ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. 2 కళ్ళు సరిపోవట్లేదు ఇక్కడికి. ఇంకా ఫేస్ అన్నీ పెట్టినా కూడా ఆ బ్లూ కలర్ బాగుందండి. చాలా బాగుంది. బాగా నచ్చింది. ఫస్ట్ అయితే నేను మర్చిపోయి ఇటు తీసుకొచ్చాను. హాఫ్ శారీ కాబట్టి అటు తీయకూడదని తెలిసిందే. తర్వాత చూసారా అక్కడ హాఫ్ శారీ ఎలా అయితే కట్టుకుంటారో ఆ విధంగా తీసుకొచ్చి ఇటు నుండి పౌటి తీసుకొచ్చి పైన వేశానండి. అంతే సింపుల్గా అయితే హాఫ్ శారీ అయితే కట్టేశాను. సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ వేరే కలర్ ఉంటే బాగుండేదండి. పైన ఓని వేరే కలర్ ఉంటే బాగుండేది. నేను అనుకోలేదు కదా. అనుకుని ఉంటే ముందుగా అయితే నేను మార్చేవాడినేమో. అనుకోలేదు కాబట్టి ఇక అలా అయితే పెట్టేసేసాను. చూస్తున్నారా హాఫ్ శారీలే కట్టేసేసాను. తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పైన జాకెట్ అల్లే కూడా పెడితే బాగుండిద్ది అని చెప్పిందండి మా అమ్మ. ఇంకా మళ్ళీ ఏం చేశాను మొత్తం తీసేసి అంటే పైన పౌటి తీసేసి ముందుగా అయితే ఇక్కడతో కట్టేసుకోవాలండి. చక్కగా నడుముకి ఇక్కడతో ఒక షేప్ అయితే వస్తుంది. ఇక్కడతో అయిపోతుంది. లంగా ఓణి కింద వరకు వచ్చేసింది. ఇప్పుడు పైన జాకెట్ ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇదేనే కాదండి, ఏ చీర కట్టుకున్నా జాకెట్ ఎలా పెట్టాలి. కొన్ని వాటికేమో వాళ్ళే ఇస్తారు కదండి. మీకు ఐడియానే ఉంటుంది. వాళ్ళే ఇస్తారు. వాళ్ళు ఇచ్చినట్లయితే వాళ్ళు అంటే చీరలోనే జాకెట్ ముక్క ఇస్తారు.
అలా అంటే అయితే జాకెట్ ముక్కలు పైన పెట్టేసి చేయొచ్చు. అలా ఎలా చేయాలన్నప్పుడు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి. చూస్తున్నారా? ముందుగా అయితే అంటే ఇది లాంగ్ కాబట్టి అలా చూపించాను. ఇట్లా ఈ చెయ్యి మీద పెట్టాను. ఇక్కడ 2 పిన్నీసులైతే గుండు పిన్నీసులైతే పెట్టేసేయాలండి. ఆ తర్వాత అటు సైడ్ కూడా 2 గుండు పిన్నీసులైతే పెట్టేసేయాలి. అక్కడితో చక్కగా అయిపోతుంది మనకి అలంకరణ అయితే సగం పూర్తయినట్టే. చూస్తున్నారు కదా! అక్కడ పెట్టాను. అంటే 2 చేతుల మీదుగా ఉన్నట్లుగా ఉండటానికి ఇలా పెట్టేసాను. అంతే సింపుల్‌గా అయిపోయింది కదా! అక్కడ గుండు పిన్నీసులు పెట్టేసుకోవటమేనండి. గుండు పిన్నీసులు పెట్టేసుకుంటే స్ట్రెయిట్‌గా నిలబడుతుంది. ఆ తర్వాత పవిటి తీసి పవిటి వేసేసానండి. అంతే. అంతే సింపుల్‌గా అయిపోయింది అమ్మవారి అలంకరణ. చూసారా పైన కాకపోతే పైన స్టిక్‌కి కూడా అదే కలర్ వస్తుంది. పర్వాలేదు ఏం కాదు. చూస్తున్నారా పౌటి వేసేసాను అంతేనండి. చక్కగా అమ్మవారి అలంకరణ అయితే పూర్తయిపోయింది. ఆ తర్వాత ఇది కూడా వేసేసానండి. ఏంటంటే అమ్మవారి ఫేస్ కూడా పెట్టేసి అమ్మవారి ఫేసు అవన్నీ పెట్టేసిన తర్వాత హారాలైతే వేసేసానండి. అంతే అమ్మవారిని సింపుల్‌గా అయితే అలంకరించేసానండి. చాలా బాగున్నారు. ఈరోజైతే మంగళసూత్రాలు అయితే వేయలేదు. ఎందుకంటే కన్యకా రూపంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు కాబట్టి అందుకని నేనైతే మంగళసూత్రాలు అయితే వేయలేదు. పద్మాలు అలంకరించాను. అసలు ఎంత బాగుందోనండి. మా ఇంటికి వచ్చి నుంచున్నట్లుగా అనిపిస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి నుంచున్నట్లుగా ఉంటారు. చాలా బాగుందండి అలంకరణ మాత్రం. మీకు కూడా నచ్చిందని భావిస్తున్నాను. చూస్తున్నారా? అంతేనండి. చక్కగా తర్వాత కుచ్చులు ఏమన్నా కొంచెం అటు ఇటు అవుతే కుచ్చులు పెట్టేసుకుంటే అయిపోతుందండి. అంతే. అమ్మవారి అలంకరణ అయితే చాలా ఈజీగా చేసేసాను. ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. దగ్గరగా చూపించినప్పుడు ఏంటంటే లైట్ అవుతుంది. దూరంగా ఉన్నప్పుడేమో వెలుతురు పడి బాగా వస్తుంది కాబట్టి అలా కనపడుతుంది మీకు. ఇదండి అమ్మవారి అలంకరణ. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.